ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భూ కబ్జాలు, భూ వివాదాలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. ఒక దశలో అయితే ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య కూడా హత్యల వరకు దారితీసే సంఘటనలు చూస్తున్నాం. భూమిపైన పూర్తి ఆధారాలతో తమకు హక్కులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అవి కబ్జాకి గురి కావటం వల్ల ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, అధికారుల చుట్టూ తిరుగుతుంటారు. స్పందన లాంటి కార్యక్రమాల్లో దీనిపై వినతి పత్రాలు ఇవ్వటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు భూమిపై హక్కు ఉన్న వ్యక్తి ఎటువంటి అప్రోచింగ్ రైట్ వేలో వెళ్ళొచ్చు, ఎటువంటి హక్కులు కలిగి ఉంటాడు, ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. వెల్కమ్ అండి. ఈ మధ్య చూస్తున్నాం, మీడియా ముందుకు వస్తారు, మా భూమి కబ్జా చేసేసారండి, మేము పోరాటం ఎప్పటి నుంచో చేస్తున్నా, దీనిపైన మాకు రైట్స్ ఉన్నా కూడా మాకు ఇవ్వటం లేదు అని. సో వాళ్ళకి ఎటువంటి అథారిటీ ఉంటుంది మ్యామ్? నమస్తే అండి. ముఖ్యంగా మనం స్పందన కంప్లైంట్స్ అనుకుంటాం. ఇది ప్రతి సోమవారం కన్సర్న్ పోలీస్ ఆఫీసర్, ఎస్పీ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర, ప్రతి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. సో ఈ స్పందన కంప్లైంట్స్ ఏ రోజైతే మండే స్పందన పెట్టుకుంటారో ఆ మండే నుంచి ఒక 1 వీక్ లోపు అది స్పందిస్తున్నారా లేదనేది ఒక్కసారి ఎంక్వైరీ చేసుకుంటే చాలా కంప్లైంట్స్ విఫలమైపోయి ప్రతి సోమవారం స్పందనకు వస్తూ ఇలా 6 నెలల నుంచి వస్తున్నాం, సంవత్సరం నుంచి వస్తున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటి అప్పుడు స్పందన కంప్లైంట్లు ఎప్పుడు కలెక్టర్ దాకా వస్తాయంటే కన్సర్న్ విఆర్ఓని అడుగుతారు, కన్సర్న్ ఎంఆర్ఓని అడుగుతారు, కన్సర్న్ జాయింట్ కలెక్టర్ని అడుగుతారు, ఆర్డీఓని అడుగుతారు. ఇవన్నీ దాటి కలెక్టర్ స్థాయికి వచ్చేదే స్పందన. వీళ్ళందరూ స్పందించకపోతే ఆయన దగ్గరకు వస్తారు, ఆయన కూడా స్పందించకపోతే సో అప్పుడు ఆయన కూడా స్పందించకపోతే రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటారు. సో దీని ద్వారా ఒక అధికారి తను చేయవలసిన పనులు చేయకపోయినా, తను చేయకూడని పనులు చేసినా రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఇతను లయబుల్ టు పనిష్ అంటారు. ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ప్రతి వ్యక్తి యొక్క అధికారం. తనకి అన్యాయం జరిగితే న్యాయం కోసం ఏ వ్యక్తి అధికారిని అయితే కలుస్తాడో ఆ అధికారి స్పందించకపోతే దానికి రిప్రజెంటేషన్ లెటర్స్ అంటారు. అంటే మన తెలుగులో అభ్యర్థనలు కానీ, విన్నపాలు కానీ, వీటన్నిటికీ సంబంధించిన కాగితాలు అవన్నీ ఇచ్చి అవి స్పందన లేకపోతే వాటిని పట్టుకొని కోర్టుకు డైరెక్ట్గా హైకోర్టుకి రావచ్చండి. హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా వాటిని క్వశ్చన్ చేస్తారు. జడ్జి గారు అడుగుతారు, పలానా ఫిబ్రవరిలో వచ్చారట కదా, ఇప్పటికి జూన్ అవుతుంది, ఫిబ్రవరి నుంచి మీకు లెటర్ ఇచ్చి ఆ కేసుని కన్సిడర్ చేయమంటే మీరు ఎందుకు చేయలేదు, మీ నెగ్లిజెన్సీ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నారు, మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని ఇటువంటి డిస్కషన్ మధ్యలో ఇమీడియట్గా అతను ఏదైతే లెటర్ పెడతాడో, అంటే నా భూమి ఇలా ఆక్రమించబడింది, నాకు న్యాయం చేయండి అంటాడు ఎంఆర్ఓ దగ్గరికి. నీ భూమి అనడానికి ఆధారాలు ఏంటి అంటే తన దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొస్తాడు. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇతని పేరుతోనే ఉన్నాయి కదా, మరి భూమిని ఇంకా ఎందుకు అతను రక్షించుకోలేకపోతున్నాడు, ఇంకా ఎందుకు కబ్జాకు గురవుతున్నాయి? ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఓనర్స్ దగ్గరే ఉంటున్నాయి, ఎందుకని భూమి ఆక్రమణదారుల చేతిలో గురి అవుతుందంటే పొసెషన్ హక్కులు అనేది ఒకటి కలగబడి ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే దున్నేవాడిదే భూమిలాగా, ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళదే భూమిలాగా. 20 సంవత్సరాలు పైనబడి ఎవరైతే భూమి సాగులో ఉన్నారో వాడికి భూమి మీద ఉన్న అత్యున్నతమైన అధికారం వస్తుందని, 10, 11 ఏళ్ళు 12 ఏళ్ళు పైన పడిన వాడు అద్దెవాడైనా సొంత ఇంటిదారుతో సమానమైన అధికారాలు కలిగి ఉంటామని ఇటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు భూమి మీద ఎన్నో సంవత్సరాల నుంచి నేనే ఉంటున్నానండి, నేనే పంట వేస్తున్నానండి అని పొసెషన్దారులు కన్సర్న్ పొసెషన్ సర్టిఫికేట్ తెస్తున్నారు. దీనివల్ల ఒరిజినల్ ఓనర్స్ డాక్యుమెంట్స్ మా నాన్నగారిదండి ఈ భూమి, మా నాన్నగారు చనిపోతా నా పేరుతో రాశారు, ఇదిగోండి మా నాన్నగారి పేరు ఈసీలో చూడండి, తర్వాత నా పేరు వచ్చింది, ఇదిగో నాది భూమి హక్కు అని ఒరిజినల్ పాస్ పుస్తకాలు తెచ్చినప్పటికీ కన్సర్న్ సర్వేయర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ నీదేనయ్యా కాదనట్లేదు, కానీ భూమి మీద ఎవరున్నారు అని అడుగుతారు. ఎవరు ఉంటే తొలగించాల్సిన బాధ్యత ఎవరిది? నీది కదా, కన్సర్న్ ఎంఆర్ఓది కదా, కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ది కదా. వీళ్ళెవరు చేయరట. లాస్ట్ టైం మాకు అద్దంకి పరిసర ప్రాంతాల్లో కూడా ఒక కేసు వచ్చిందండి, మేము ఉండే ప్రకాశం జిల్లాలో. వచ్చినప్పుడు నా పర్సనల్ కేసు అనమాట. 10-15 ఏళ్ల నుంచి భూమిని వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు. వీళ్ళు పంట వేస్తున్నారు, వాళ్ళు పంట జడగొట్టేస్తున్నారు. ఈ రకంగా ఒక 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి బాగా గట్టిగా వాగ్వాటి కూడా జరుగుతుంది. ఇతను ఒక పార్టీ నాయకుడు, అవతల వాడు ఒక పార్టీ నాయకుడు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణలు. అంటే పార్టీ నాయకులు ఎవరు? భూమి ఓనర్లు కాదు, భూమి ఓనర్ల తాలూకా మనుషులు. అంటే వాళ్ళ కనుసందుల్లో నడుస్తుంది. ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేను ఎక్కడికి వెళ్తా? నేను ఎవరినైతే ఎన్నుకున్నానో కన్సర్న్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తా.
సో ఎమ్మెల్యే గారు నాకు ఇలా అన్యాయం జరుగుతుందండి, ఇదిగో నా భూమి ఆక్రమించేసుకున్నాడు, నా కోడలికి కొడుకు ఇచ్చిన భూమి అది, చూడండి మేమే పంట వేసుకుంటున్నాం అంటే వెళ్ళండమ్మా ఎంఆర్ఓ గారితో నేను చెప్తాను, మాట్లాడతాను, మీకు అన్యాయం జరగదు, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి అంటారు. అవతల ఆక్రమణదారుడు ఉంటాడు, వాడేమంటాడు పొజిషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, ఇదిగోండి సార్ ఈ భూమి 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి నేనే సాగులో ఉన్నాను, నేను భూమి మీద ఉన్నాను, నన్ను కదిలించే హక్కు ఎవరికి లేదు, మీరు కదిలించాలంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలంట. అంటే ఇక్కడ ఎవరికి హక్కులు ఉన్నాయి? ఇటు సొంతదారుడికి హక్కులు ఉన్నాయి, ఆక్రమించిన వాడికి హక్కులు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఎవరిది అనేది ఎవరు డిసైడ్ చేయాలంటే నిజాయితీ గల ఎంఆర్ఓ. నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని నువ్వు భూమి మీదకి వెళ్ళావు, నువ్వు ఆక్రమించుకుంటున్నావు, ఇది తప్పు. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, అతను నీకు అమ్మినట్టుగా ఏమైనా ఉంటే, అగ్రిమెంట్ ఏమైనా ఉంటే, కౌలుకి ఇచ్చినట్టుగా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, నువ్వే కౌలు 10-15 ఏళ్ళ నుంచి వేస్తున్న ఆధారాలు ఉంటే అవి పట్టుకురా అన్నారు. అతను ఏమీ తీసుకురాలేకపోయాడు. ఏవో దొంగ డాక్యుమెంట్స్ లాంటివి తీసుకొచ్చారట, అది డీటీ గారి దృష్టిలో పెట్టారట. డీటీ గారు అవి అక్కడి నుంచి ఎంఆర్ఓ గారి దగ్గర కూడా తీసుకెళ్ళా, ఏవయ్యా ఇవన్నీ తప్పు, ఎంఆర్ఓ గారి దగ్గర పెట్టమంటావా అంటే కాదండి రేపు తెస్తాను ఒరిజినల్ అని ఆ కాగితాలు తీసుకొని వెళ్ళిపోయాడట. నెక్స్ట్ డే 2-3 డేస్ 1 మంత్ అట్లా అయిపోయింది, ఏ డాక్యుమెంట్స్ తీసుకురాలి. మరి నేను మళ్ళీ ఎంఆర్ గారికి కాల్ చేశాను, సార్ మళ్ళీ ఇట్లా పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కొంచెం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, తిరగలేకపోతున్నారంటే లేదమ్మా డాక్యుమెంట్స్ అంతా మీరు చెప్పిన ప్రకారం కరెక్ట్గా ఉంది, వాళ్ళే ఓనర్లు, వాళ్ళ తండ్రి గారి నుంచి వచ్చిన ఆస్తి, ఇతను ఫ్యామిలీ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చేసి ఇతని పేరుతో మార్చేసుకొని ఇతను రెవెన్యూ రికార్డులు ఎంటర్ చేసుకొని ఇతనికి పాస్ పుస్తకాలు కూడా ఇస్తాను, ఇతనికి ఏం ఇబ్బంది లేదన్నారు. నాకు అతనిలో ఒక నిజాయితీ గల ఆఫీసర్ కనపడ్డాడు. ఎందుకంటే ఇవే కేసులు నేను మిగతా అన్ని జిల్లాల్లో చూశాను, ఎక్కడా కూడా నాకు అంత నిజాయితీ గల ఆఫీసర్ దొరకలా. నువ్వు ఎంత దూరమైనా పోమ్మా నేను నిలబడతాను, ఎందుకంటే వాడి వైపు నిజం ఉంది, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఉన్నాయి, వాళ్ళ నాన్న ఆస్తి అది, ఈసీలో కూడా కనపడుతుంది, ఈసీలో కనపడుతుంది, రెవెన్యూ రికార్డులో వాళ్ళ నాన్న పేరుంది, వీటి దగ్గర పేరు ఎంటర్ అవ్వలేదు, ఎంటర్ చేయాలి, తప్పే ఉంది. నువ్వు ఏ ఎమ్మెల్యేతో చెప్పించకపోయినా, ఎవరిని పిలిపించి పైన నా కలెక్టర్ అథారిటీ నాకు చెప్పకపోయినా నేను చేయాల్సిన పని కాబట్టి నేను చేస్తాను అని చెప్పారు. నెక్స్ట్ ఒక 1 మంత్ అయింది, వాడు అవతల వ్యక్తి ప్రత్యర్థి వ్యక్తి ఏ ఆధారాలు తీసుకురాలేదు, ఇమీడియట్గా ఇతని పేరుతో రెవెన్యూ రికార్డులో ఎంటర్ చేస్తారు. తర్వాత చెన్నై నుంచి పాస్ పుస్తకాలు అవి రావాలమ్మా అవి లేట్ అవుతున్నాయి అన్నారు. అప్లై చేశాక ఒక 1 వీక్ బ్యాక్, ఒక 10 డేస్ బ్యాక్ పాస్ పుస్తకాలు కూడా వచ్చినాయి. కన్సర్న్ ఎంఆర్ఓ గారు నన్ను పిలిపించారు, సార్ ఇది వీళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చినాయి అంటే నేను చాలా నిజాయితీగా అసలు ఇట్లాంటి ఆఫీసర్లు కూడా ఉంటారా అనిపించే రకంగా వచ్చిందండి అంటే లేదండి మీలాంటి అడ్వకేట్లు పోరాడబట్టి, ఈ నిజాయితీ గల్లా నిజం గల్లా వాళ్ళ పక్కన మీరు నిలబడబట్టి, మీరు గట్టిగా నన్ను అడగబట్టి నేను చేయగలిగా, లేకపోతే ఇటువంటి వాళ్ళు నా దాకా రావట్లేదు. ఈ సమస్య నాకు ఉంది, నేను ఇలా ఇబ్బంది పడుతున్నా, నా దృష్టికి తీసుకురావట్లా, నాకు వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారు ఎలా తెలుస్తుంది? నేను ఉన్నది వాళ్ళ కోసమే కదా. ఎంఆర్ఓ అంటే మండల మెజిస్ట్రేట్, హీ వాజ్ లైక్ ఎ మెజిస్ట్రేట్, మా దృష్టిలో ఆయన ఎప్పటికీ న్యాయమూర్తి హోదాలోనే ఉంటారు. అటువంటి వ్యక్తి దగ్గరికి వీళ్ళు ఇలాంటి సమస్య అని రిప్రజెంటేషన్ లెటర్ తీసుకురాకపోవడమా, తీసుకొచ్చిన లెటర్ ఆయన దాకా చేరకపోవడమా, ఆయన సరైన న్యాయం చేసే అవకాశం లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేను డైరెక్ట్గా నేనే తీసుకెళ్ళి ఈ లెటర్ పెట్టి ఎందుకు కన్సిడర్ చేశారంటే ఈ లెటర్ ఎప్పుడు వచ్చింది, నేను 1 మంతే కదమ్మా జాయిన్ అయ్యి, మీకు తెలుసు కదా గతంలో పొదిల్లో చేసి వచ్చినాను, ఇప్పుడే కదా అద్దెంకి వచ్చింది, నా దృష్టికి రాలేదు ఈ లెటర్, ఏది ఇవ్వు అని చెక్ చేసి ఈ పుస్తకాలు అడంగళ్ళు వాటికి సంబంధించినవి అన్నీ తెప్పించి చూస్తే అవును మీరు చెప్పింది కరెక్ట్, ఇతనే ఓనరు. మరి కాదని ఎవరు భూమి మీదకి వెళ్తున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురమ్మన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ దొంగవి సరిగ్గా లేవు, తీసుకురాలేకపోయారు. మరి ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నాడో అతనికి అధికారాలు ఇచ్చారు, అతను ఈరోజు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నాడు, తన భూమి మీదకి తన ధైర్యంగా వెళ్ళగలిగి ఉన్నాడు. ఎవరైతే ప్రత్యర్థి ఉన్నాడో అతనికి దొంగతనంగా ఆక్రమించుకొని సాగు చేస్తూ పొసెషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నాడో ఆ వ్యక్తి గురించి నేను గతంలో కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ని అడిగాను, సార్ ఇతని దగ్గర ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ నాన్నగారి భూమి ఎప్పటి నుంచో ఇతనే చేస్తున్నాడు, మీరు ఆ ఊర్లో ఎంక్వైరీ చేసుకోండి, ఇతనికి ఉన్న భూమి మీద ఎవరో ఆక్రమించుకుంటున్నారట, ఇతను వేసిన పంటని ఎవరో నష్టపరుస్తున్నారట, ఒక్కసారి కనుక్కోండి సార్, వాళ్ళకి తోడుగా ఉండండి, వాళ్ళకి రక్షణగా ఉండండి మీరంటే, అదేంటమ్మా అది సివిల్ కేసు, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలైనా భూమి మీద ఎవడుకుంటే వాడికే కదా హక్కు, మేము అదంతా ఏం చేయలేము, మీకు తెలియదు ఉంది, మీరు అడ్వకేట్స్ కదా, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి. సార్ కోర్టు ఆర్డర్ అంటే చాలా టైం పడుతుందేమో, వాళ్ళకి అవంతా తెలియదు కదా సార్, అంత డబ్బు కూడా వాళ్ళ దగ్గర లేదు, కోర్టు చుట్టూ తిరగలేరు, అంత టైం లేదు, ఇది మీ చేతుల్లో పని సార్, వాళ్ళకి కాగితాలు ఉన్నాయి, వాళ్ళ నాన్న ఆస్తి, మీరు కావాలంటే ఎంఆర్ఓ గారితో ఒక్కసారి మాట్లాడండి, నాకేం అవసరం ఎంఆర్ఓతో మాట్లాడడానికి, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకో చేస్తాను, అదర్వైజ్ నేను చేయలేను అన్నారు. నేను చెప్పాను సరే మీరు చేయలేరు కదా, ఎవరైతే నా క్లయింట్ ఉన్నాడో వాడిని ట్రాక్టర్ వేసి భూమి మీదకి పంపిస్తా, భూమి దున్నుతాడు, వాడు పంట చెడగొట్టాడు కదా, వీళ్ళు మళ్ళీ పంట వేస్తారు, ఈసారి ఏమన్నా వస్తే మీరు గొడవలకు సంబంధించిన 323, 326 కేసులు పెట్టుకోవాల్సి వచ్చింది.
సో ఈసారి మీరు చేస్తే 420 చీటింగ్ మోసం చేస్తున్నాడు మా భూమి మీదకి వచ్చని, లేకపోతే క్రిమినల్ కాన్స్పిరసీతో చేస్తున్నాడు, లేకపోతే మా మీద దాడి చేయడానికి వచ్చాడు, ఇటువంటి కేసులు కట్టాల్సి వచ్చిందంటే ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే చెప్పిన మాట, లేదు మీ మీద కాదు వాళ్ళ మీద కాదు కట్టేది, మీ మీద కడతా, వాళ్ళ భూమి మీదకి వస్తున్నారని మీ మీద కడతాను అన్నాడు. అదేలా సార్ అన్న, భూమి మీద వాడున్నాడు, వాడి భూమి మీద ఉన్నప్పుడు మీరు ఎలా వస్తారు? వాడిదని భూమి అని ఏం ఆధారాలు ఉన్నాయి సార్ అని. అదంతా నాకు తెలియదమ్మా, భూమి మీద ఎవరిదంటే వాళ్ళదే భూమి, అలాంటప్పుడు ఓనర్లు వచ్చినా కానీ మేము ప్రత్యర్థులకే రక్షణ కల్పించాలి, ఓనర్లకు రక్షణ కల్పించలేమన్నారు. అటువంటి పోలీస్ ఆఫీసర్లను చూస్తే అద్దెంకిలో నేను నిజంగా వండర్ అయిపోయా. అదేంటి సార్, వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళు కోట్ల చుట్టూ తిరగలేరు, వాళ్ళకి న్యాయం ఏంటో తెలియదు, వాళ్ళ నాన్న ఇచ్చిన భూమి సార్, తరతరాల నుంచి వాళ్ళే ఇస్తున్నారు, మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్, వాళ్ళకి రక్షణ కల్పించండి సార్, మేము ఎక్కడో అమరావతిలో ఉంటాం, ప్రతిసారి మీకు చెప్పలేము. అంటే ఈ ఒక్క కేసులోనే కాదు మేడం, చాలా విషయాల్లో మీడియా ముందుకు వచ్చి చెప్పే భూ బాధితులు కూడా భూ ఆక్రమణదారులకి ఆర్థిక బలమో లేకపోతే రాజకీయ పలుకుబడి ఉండటం వల్ల వాళ్ళని దాటి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, మళ్ళీ మాకు ఈ భూమే ఆధారం, ఇది లేకపోతే మేము బ్రతకలేం, ఇలా అన్నప్పుడు న్యాయ పోరాటం అంటే కోర్టు ద్వారా వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు? వీళ్ళు అదే మేడం, నేను చెప్పాను కదా, కోర్టు ద్వారా కొంచెం చదువుకొని కొంచెం ధైర్యంగా బయటికి రాగలిగితే రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. చాలా వరకు ఏంటంటే సివిల్ కోర్టులో వేస్తారు, ఇది సివిల్ గొడవలని. సివిల్ గొడవలని వేస్తే ఏమవుతుందంటే ఈ భూమి నీదా నాదా అని పోట్లాడుకునేటప్పుడు సివిల్ కోర్టులో వేస్తారు, క్రింద జిల్లా కోర్టులో వేస్తారు, అది చాలా సంవత్సరాలు జరిగేస్తాయి. అంటే అరౌండ్ ఒక 4 years 5 years 6 years 10 years కూడా జరిగేస్తాయి. అట్లాంటప్పుడు ఈ భూమి ఒరిజినల్ ఓనరు దీన్ని అనుభవించలేడు, ఆక్రమణదారుడు అనుభవించలేడు. సో ఇటువంటి టైంలో స్టేటస్ కోలు కానీ స్టే ఆర్డర్లు కానీ ఏవి తెచ్చుకున్నా కానీ సంవత్సరాలు అయిపోయేటప్పటికి తల్లిదండ్రులు కేసు వేస్తే కొడుకులు అనుభవించడం, కొడుకులు కేసు వేస్తే మనవాళ్ళు అనుభవించడం, ఇటువంటి తరంగా న్యాయస్థానాలు నిలబడిపోయినాయి. నాకు ఇటువంటి అప్పుడు అనిపించింది, న్యాయస్థానాలు త్వరితగతిన ఇటువంటి కేసులు తేలిస్తే ఎవరైతే దీన్ని అనుభవించాలనుకొని భూమిని వేస్తాడో వాడికి తప్ప మిగతా వాళ్ళందరికీ దొరుకుతుంది దాని న్యాయం. కానీ నాకు అనిపించినప్పుడు ప్రతిసారి రిట్ ఆఫ్ మ్యాండమస్ కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అధికారంతో ఏమవుతుందంటే ఒక అధికారిని అడుగుతున్నాం మనం ఈ భూమి నాది అని, నాకు అధికారాలు ఉన్నాయని ఎవిడెన్స్ చూపిస్తున్నాం, పాస్ పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు, ఎంట్రీసు, అడంగల్ బుక్స్, అయినా కూడా నా భూమికి రక్షణ కల్పించట్లేదు సార్, ఎవరో నా భూమిని ఆక్రమిస్తున్నారా సార్ అని ఒక సాధారణ పౌరుడు కనుక ఎంఆర్ఓకి లెటర్ పెట్టినా, కలెక్టర్కి లెటర్ పెట్టినా, ఆర్డీఓ గారికి లెటర్ పెట్టినా, తర్వాత జాయింట్ కలెక్టర్కి లెటర్ పెట్టినా వాళ్ళు కన్సిడర్ చేయకపోతే, అంటే వాళ్ళు స్పందించకపోతే, స్పందన పెట్టిందే స్పందించడానికి, స్పందన కంప్లైంట్లో కూడా స్పందించకపోతే ఇమీడియట్గా రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా మనం హైకోర్టుకు వచ్చేయచ్చు. ఈ మ్యాండమస్ అధికారాన్ని ఉపయోగిస్తూ కన్సర్న్ అధికారికి హైకోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి, ఇమీడియట్గా ఈ కేసుని పరిష్కరించండి, అతని దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తున్నాం, భూమి మీద హక్కు అతనికే కలిగి ఉంది, మీరు ఎంక్వైరీ చేయించండి, అతనికి న్యాయం చేయండి అని డైరెక్ట్గా హైకోర్టు జడ్జి గారు ఒక ఆర్డర్ ఇస్తారు. మేడం ఒక డౌట్, ఇప్పుడు ఒక భూమి పైన వారసత్వ హక్కు కలిగి అంటే తండ్రి నుంచో తాత నుంచో వచ్చిన ఒక వ్యక్తి ఉండొచ్చు, ఇటు కౌలుకో మరో విధంగా ఆ ప్లేస్లో మరొకరు ఉండొచ్చు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు దాటితే పూర్తిగా ఆక్రమించుకున్న వాడికే హక్కు ఉంటుంది? అంటే సంవత్సరాలు అనేటప్పటికి ఎట్లా వస్తుందంటే మేడం 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒక లెటర్ పెడతారు, కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్నారో ఎవిడెన్స్ ఉండదు. కౌలుదారులు ఏం చెప్తారంటే మాకు 10 ఏళ్ల నుంచి భూమి మీద ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి మేము సాగులో ఉన్నాం అంటారు. అరౌండ్ ఒక 20 years నుంచి వాళ్ళే సాగులో ఉంటే భూమి వాళ్ళది అయిపోతుంది. సో వాళ్ళది అయిపోతున్నప్పుడు మేము 15 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం, 12 ఏళ్ళ నుంచి మేము ఉన్నామంటే 20 ఏళ్ళు ఉండాలి కదమ్మా, మీరుంది 12 ఏళ్లే కదా, 15 ఏళ్ళు కదా, మీకు హక్కు ఉండదంట. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఎన్ని సంవత్సరాలు ఉండాలో తెలుసుకొని అన్ని సంవత్సరాలు మేము ఉంటున్నట్టు ఎవిడెన్స్లో ఆధారాలు తెచ్చేస్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు పలానా సుబ్బారావు కొడుకు భూమిని వేస్తున్నాడు అంటే సుబ్బారావు కొడుకు భూమి మీదే లేడండి, వాడు ఎక్కడో హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, పలానా అప్పారావు కొడుకే భూమి చేస్తున్నాడు, వాళ్ళ నాన్న ఎప్పుడో ఊరొదిలి వెళ్ళిపోయాడు, 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి భూమి మీద వాళ్లే ఉన్నారంటారు. అంటే సుమారుగా ఒక సంవత్సరం కేటాయిచ్చేస్తున్నారు. 10, 12, 15 అనేది ఎవరు నమోదు చేసుకోవాలి, నోటి మాటగా చెప్పేస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి భూమి మీద వాడే ఉన్నాడండి అంటే 20 ఏళ్ళ లోపు కాదే, మాక్సిమం మాకు 20 ఏళ్ళు తర్వాతే కదా కోర్టు కన్సిడర్ అయ్యేది అనుకున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు 20 ఏళ్ళు మేము భూమి మీద నుంచి ఉన్నాం, కావాలంటే ఊర్లో కనుక్కోండి అంటే ఊర్లో ఎవరు చెప్తారు, పెద్ద మనుషులు, ఆసాములు, లేకపోతే పంచాయతీ సెక్రటరీలు, తర్వాత గ్రామ పెద్దలు, మేము పుట్టిన దగ్గర నుంచి భూమి మీద వాడే ఉన్నాడు, వాళ్ళకే కౌలు ఇచ్చినారు, వీళ్ళు ఓనర్లు వెళ్ళిపోయినారు అంటే పొజిషన్ సర్టిఫికేట్ తెస్తారు, కౌలుదారు సర్టిఫికేట్ తెస్తారు, చిన్నగా రెవెన్యూ రికార్డులో వీళ్ళ పేరు ఎంటర్ అయిపోతుంది. దీనివల్ల వీళ్ళు హక్కుదారులు అయిపోతున్నారు. ఒక్కొక్కసారి భూమిని అమ్మే హక్కు వీళ్ళకి కలిగి ఉండదు.
రెవెన్యూ రికార్డులో ఒరిజినల్ ఓనర్ పేరు ఉంటుంది, భూమి మీద వీడే ఉంటాడు, 20 ఏళ్ళ నుంచి ఉంటాడు. కానీ రెవెన్యూ రికార్డులో ఇతని పేరు ఎక్కదు, అతని పేరు ఎక్కదు. అప్పుడు కొనేవాళ్ళు ఎలా కొంటారు? నీది అనడానికి ఆధారం ఏంటి? లేదు. ఇంకొకటిది అనడానికి ఆధారం ఏంటి? అది ఉంది. కానీ వాడా మనకు అమ్మేది కాదు, వీడు మనకు అమ్మేది. సో అమ్మేవాడు సరైన ఆధారాలు లేవు, కొనేవాడు అసలు ఓనర్ ఎక్కడో ఉన్నాడు. సో ఇవన్నీ మనకెందుకు లేని ఇట్లాంటి భూములు కొనడం కూడా మానేస్తుంటారు. లేదు చాలా తక్కువ రేటుకి కొంటుంటారు. సో ఇట్లాంటి వాటికి అనధికార రిజిస్ట్రేషన్స్ అంటారు. అంటే ఒక భూమికి 2 రిజిస్ట్రేషన్స్ కలిగి ఉండడం, డబల్ రిజిస్ట్రేషన్స్ అంటారు. సో ఇటువంటివన్నీ అక్రమ ఆస్తుల ఆక్రమణలాగా కన్సర్న్ ఎంఆర్ఓ దృష్టికి, స్పందన కంప్లైంట్కి, కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క రైతుకు కానీ బాధితుడికి కానీ ఒకటే విజ్ఞప్తి అండి. మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి సంవత్సరాలు తిరగలేని వాళ్ళు ఇమీడియట్గా మీరు కన్సర్న్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. మీకున్న బాధని రిప్రజెంటేషన్ లెటర్గా పెట్టండి. ఆయన స్పందించకపోతే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర లెటర్ పెట్టండి. అదే రకంగా ఒక 1 వీక్ టైం ఇచ్చి మళ్ళీ స్పందన కంప్లైంట్లో జేసీ గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర ఒక లెటర్ పెట్టండి. ఫైనల్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఇంకొక లెటర్ పెట్టండి, అది కూడా ఒక స్పందన. ఇలాగ 4 వారాలు 4 స్పందనలు కంప్లైంట్ పెట్టి ఎవరూ స్పందించిన టైంలో ఆ 4 లెటర్లు స్టాంప్ వేయించుకుని, అంటే మీరు వెళ్ళినట్టుగా ఆధారాలు తెచ్చుకొని ఆ 4 లెటర్లు కనుక మీరు హైకోర్టుకు తీసుకురాగలిగితే రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా మీకు ఖచ్చితంగా కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందండి. మీరు పెట్టిన లెటర్ అంటే మీరు నిజాయితీ ఉంటే, మీ దగ్గర నిజంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే, మీరే ఒరిజినల్ భూమి ఓనర్లు అయి ఉంటే ఖచ్చితంగా మీకున్న ఆధారాలు కూడా దాన్ని ఎఫిడవిట్లో ఎంక్లూజ్ చేయండి. వాటితో పాటు ఇమీడియట్గా మీకు హైకోర్టులో ఖచ్చితమైన న్యాయం జరుగుతుందండి. ఎక్కడ ఎవరు సంవత్సరాలు తిరగాల్సిన పని లేదు. స్థలం గొడవలు సహజంగా తిరుగుతుంటారు, కానీ అధికారి పని చేయట్లేదు అని మనం ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా హైకోర్టులో 1 నెల లోపే, మ్యాక్సిమం 1 నెలన్నర లోపే అధికారితో పని చేపించేటటువంటి అధికారం జ్యుడిషియరీ వ్యవస్థకు ఉందండి. మీరు భావిస్తే లెజిస్లేటరీ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థని 3 విభాగాల మీదే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అదే రకంగా లెజిస్లేటరీ వ్యవస్థలో కనుక పొలిటికల్ లీడర్లు కనుక దందాలు నడిపించి మీ భూమిని ఆక్రమించుకుంటున్నారు అని మీకు తెలిసి ఉంటే మీరు ఇమీడియట్గా ఎగ్జిక్యూటివ్కి కంప్లైంట్ ఇస్తున్నారు. సార్ మా భూమిని పలానా ఎమ్మెల్యే తాలూకా మనుషులు ఆక్రమించుకుంటున్నారు, మా భూమిని ఎంపీ గారి తాలూకా మనుషులు వాళ్ళ పేరుతో మార్చేసుకున్నారు మా ప్రమేయం లేకుండా అనేది మీరు లెటరు ఎగ్జిక్యూటివ్ అంటే ఎంఆర్ఓ స్థాయికి, జ్యుడిషియరీ ఎంఆర్ఓ స్థాయికి, దానికి మించి కలెక్టర్ స్థాయికి, వీళ్ళందరూ కూడా ఒక జడ్జిలేనండి. ఎంఆర్ఓ అంటే మండల మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ వచ్చి కలెక్టర్ సంబంధించిన వ్యక్తి. సో ఈ రకంగా ఈ ఇద్దరు న్యాయమూర్తులు కనుక మీకు న్యాయం చేయకపోతే ఫైనల్గా మీరు రావాల్సింది జ్యుడిషియరీ వ్యవస్థ. సో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటరీ తర్వాత ఉన్నటువంటి జ్యుడిషియరీ వ్యవస్థకు వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చాలామంది భూ కబ్జాదారులు పెడుతున్న బాధలకి సరైన భూమి ఓనర్లు వాటిని తాళలేక, ఎదుర్కోలేక 10 లక్షల భూమి కూడా 3 లక్షలకి వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి. ఏంటా ఈ భూమి ఇంత తక్కువ రేటుకి వచ్చిందంటే ఒరిజినల్ ఓనర్లు మేమేనండి, కానీ కబ్జాదారులు వచ్చి ఆక్రమించేస్తున్నారు, మీరు వాళ్ళని కనుక ఎదుర్కొంటానంటే మీకు 3 లక్షలు ఇస్తామనేసి. ఈ కొనుక్కున్నవాడు భూ కబ్జాదారుడే, ఈ అమ్మినవాడు భూ కబ్జాదారుడే. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయేది ఒరిజినల్ ఓనర్ అండి. సో ఇటువంటి ఓనర్కి రక్షణ కల్పించడం కోసము, ప్రభుత్వ అధికారులు చేస్తున్న తప్పులు ఎత్తి చూపించడం కోసము ఒకానొక టైంలో ఇమీడియట్గా అధికారులను కూడా సస్పెండ్ చేసే అధికారం కన్సర్న్ జ్యుడిషియరీ వ్యవస్థకు ఉంటుందండి. అటువంటి స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కన్సర్న్ డీజీపీ గారు కానీ, కన్సర్న్ పోలీస్ అధికారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరూ జ్యుడిషియరీ ముందు తప్పు చేస్తే శిక్షార్హులే. కానీ మీకు జరిగిన అన్యాయం మీరు న్యాయస్థానాల దాకా తీసుకురాలేకపోతున్నారు. మీరు ఊరికే స్పందన కంప్లైంట్లు అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా సంచుల్లో అన్నాలు కట్టుకుంటూ వచ్చి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలే. మీ లెటర్ మీరు ఇవ్వండి, నెక్స్ట్ వీక్ కల్లా స్పందన రావాలి. రాకపోతే ఇమీడియట్గా ఆ లెటర్ తీసుకొని 2వ సారి స్పందించండి. రాకపోతే ఇమీడియట్గా మీరు హైకోర్టుకు వచ్చేయండి. అంతేగాని మీరు సమయం వృధా చేసుకుంటూ, మీ డబ్బులు వృధా చేసుకుంటూ అతీతమైనది కాలం అండి. ఈరోజు మీరు తినాల్సిన పంటను మీరు తినకుండా మీరు ప్రయత్నాలు చేస్తూ మీ వెనకతరం తింటుంది తప్ప మీరు కష్టపడిన వాడు పంట తినే అవకాశం రావట్లేదు. సో ఖచ్చితంగా జ్యుడిషియరీ ఇచ్చినటువంటి అధికారాలను వాడుకోండి. మీరు స్పందన కంప్లైంట్లను డైరెక్ట్గా హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళండి. మీ కన్సర్న్ దగ్గరలో ఉన్నటువంటి హైకోర్టు అధికారులకి స్పందన కంప్లైంట్ ఎంక్లోజ్ చేసి ఇవ్వండి. మీకున్నటువంటి ఇది ఎప్పుడు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి సార్, నిజాయితీగా ఉండాలి, మీరే ఓనర్ అయి ఉండాలి, మీ తల్లిదండ్రుల నుంచి తాతల నుంచి ఆస్తి అయి ఉండాలి, ఒరిజినల్ రెవెన్యూ రికార్డులో కానీ భూమి పుస్తకాల్లో కానీ మీ నాన్నగారి పేరు మీ తాతగారి పేరు అయి ఉండాలి. నెక్స్ట్ మీ పేరు రావట్లేదు, మీ పేరు రాకుండా ఎవరో ఆక్రమిస్తున్నారు.
సో ఇటువంటప్పుడు మీకు ఖచ్చితమైన న్యాయం జరుగుతుందండి. మీరు 100% ప్రయత్నించండి. జ్యుడిషియరీ న్యాయస్థానాల మీద నమ్మకం పెట్టండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే.